హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు త్రినేత్ర. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమరావతి? ముందు నుంచి ఏం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది, ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వచ్చి ఏం మెగా ప్రాజెక్టులు ప్రారంభించారో మొత్తం మనం ఈ వీడియోలో చూద్దాం. To create a city is to have a vision. To bring the vision to life, needed is determination. Our vision is to be number one in India by 2029 with happiness as an index. అవును, మనం అమరావతిని బిల్డ్ చేసుకోవాలంటే మనకు డబ్బులు కావాలి, దీనికి లోన్లు తేవాలి. వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, హడ్కో ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలని మనం కలిసి వాళ్ళ దగ్గర నుంచి లోన్లు తీసుకుంటున్నాం. ఇవన్నీ కట్టగా ప్రభుత్వానికి మన దగ్గర మిగిలిపోయిన భూమిని ప్రభుత్వం దీన్ని అమ్మేసి వాళ్ళ రుణాలని వాళ్ళకి చెల్లించడం జరుగుతుంది. 2029 నాటికి ఈ పనులన్నీ పూర్తయ్యేలా మన ప్రభుత్వం 77,250 కోట్లకి టెండర్లన్నీ ఖరారు చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ రాజధానిని మార్చడానికి లేదు అంటూ అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధ హోదా ఇవ్వాలి అన్నట్టు కోరడం జరిగింది. బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో అమరావతి ప్లాన్ మొత్తం సిద్ధం చేయడం జరిగింది. కొన్ని థీమ్స్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్, జస్టిస్, హెల్త్, ఎన్విరాన్మెంట్, నాలెడ్జ్, ఫినాన్స్, స్పోర్ట్స్, మీడియా, టూరిజం ఈ 9 థీమ్స్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ 9 నగరాలకి ప్లాన్ రెడీ చేయడం జరిగింది. మొత్తం అమరావతికి వెనకాల ఉన్న ఏకైక మాస్టర్ మైండ్ చంద్రబాబు నాయుడు అనే నేను